అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం మనోజవం మార్గతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యమైన దేవాలయంలో హనుమత్ జయంతి సందర్భం పురస్కరించుకొని మహావైభవపేతంగా క్షేత్రపాలకుడు పుష్కరిణీ పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారులకు సపాదాత్మకంగా 1,00,000 నాగవల్లి ధనార్థంతో పాటు 108 సార్లు సూక్త పారాయణం చేసి స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ వైదుష్య పూజా కార్యక్రమం అంతా కూడా మా ఆస్థాన వేద పండితులు అర్చక బాధ్యత ప్రచార బృందము అందరూ కలిసి సేవా కైంకర్యంగా మహావైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవానికి మా అనువంశిక ధర్మకర్త గారైనటువంటి నరసింహమూర్తి గారి ధర్మాధ్యక్షులు, మా కార్యనిర్వహణాధికారైనటువంటి భాస్కర్రావు గారి యొక్క ఆదేశాల మేరకు గతంలో కంటే కూడా మహావైభవంగా ఈ ఉత్సవాలన్నీ కూడా నిర్వహింపబడుతున్నాయి. భక్తులందరూ సేవించండి, తరించండి. స్వామివారి యొక్క వైదుష్యం మోగమైనటువంటి అనిర్వచనీయమైనటువంటిది. అలాంటి ఆంజనేయ స్వామి త్రిమూర్త్యాత్మక స్వరూపం. ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపమే త్రిగుణాతీతమైనటువంటి భగవతత్వాన్ని ఆవాహన చేసుకోవడానికి ఆవిర్భూతమైనటువంటి ఆంజనేయ స్వామి మానవులకు ఆదర్శం. ఆంజనేయ స్వామి నిస్వార్థ చింతన, పరోపకారార్థం ఇదం శరీరం అని అన్నట్లుగా పరోపకారం చేయాలన్నా ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకోవాలి. ఉత్తమ విద్యార్థి ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకున్నట్టయితే సూర్యుడి దగ్గర చాలా కష్టపడి నవ వ్యాకరణలను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం కూడా ఉండి ఉదయాద్రి పైన ఒక పాదము, పశ్చిమాద్రి పైన మరొక పాదము నుంచి అహంకారం లేకుండా ఉండి చెవుని సూర్యభగవానుని వాక్కు దగ్గర పెట్టి విద్యను అభ్యసించాడు. ఇంత కష్టపడి విద్యను అభ్యసించాడు కాబట్టి ఇప్పుడున్న బ్రహ్మగారు విశ్రాంతి తీసుకుంటే బ్రహ్మ పదవిని కలియుగాంతం తర్వాత ఆంజనేయ స్వామి పొందుతాడు. అట్లాంటి ఉత్తమ విద్యార్థి ఆంజనేయ స్వామి, ఉత్తమ సేవా తత్పరుడు ఆంజనేయ స్వామి. అన్యోన్య దాంపత్యంలో ఏమాత్రం ప్రపంచంలో కూడా ఆంజనేయ స్వామిని స్మరిస్తే సీతారాములను కలిపినట్టుగా అందరినీ కూడా కలుపుతాడు. సంతానం లేని వారికి సంతానం, అదేవిధంగా ఐశ్వర్యం కావాలన్నా కూడా ఆంజనేయ స్వామి ఇస్తాడు. ఐశ్వర్యం ఎలా ఇస్తాడు? విద్య అనేటువంటి ఐశ్వర్యం ఇస్తే అన్ని ఐశ్వర్యాలు దానిలోనే నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఆంజనేయ స్వామి గురించి సీతమ్మవారే ఒక చక్కని ప్రమాణం చేసింది. నిన్ను ఎవరైతే స్మరిస్తారో వానరోహం మహాభాగో దూతో రామస్య ధీమత రామనామాంజనం పశ్చాదేవి అన్వీకం నమస్మిన్ కార్యవియోగే ప్రమాణం మరి సత్తమం హనుమాన్ ఎత్తన మార్చాయ దుఃఖక్షయ కరోభవ. ఆంజనేయ స్వామి పక్షాన సీతామ్మవారు ప్రమాణం చేసి మరంటే చెప్పింది, ఆంజనేయ స్వామిని ఆశ్రయించండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయని సాక్షాత్తుగా జగన్మాత చెప్పడం జరిగింది. అంతకంటే కావాల్సిందేమి. కాబట్టి అందరూ కూడా ఈ హనుమత్ జయంతి నాడే కాకుండా వారిని ఆదర్శంగా తీసుకున్నట్టయితే 175 పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోయి ఈ 14 రాష్ట్రాలు, చతుర్దశ భవనాలు అన్నీ కూడా క్షేమంగా ఉండి సుభిక్షంగా ఉంటాయి. ప్రజాపాలకులు, పరిపాలితులు, పాలకులు, ప్రజాధికారులు, ప్రభుత్వాధికారులు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా ఈ పూజలను అన్ని దేవాలయాల్లో జరిపించుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఆంజనేయ స్వామిని ఆశ్రయించండి, ధరించండి. ఉండే గొప్పతనం ఏంటంటే ఒక కోరిక కోరుకొని ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కనుక మునిపెట్టినట్టయితే 40 రోజుల లోపల ఆ కోరిక తీరుతుందని చెప్పి తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసం. అంతేకాకుండా హనుమత్ దీక్షలు తీసుకున్న వారికి అక్షర సత్యంగా సమస్త బాధలు అన్నీ కూడా నివారణ అయిపోతాం. యాదాద్రి క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఈ ప్రత్యేకత అంతేకాకుండా
అన్ని చోట్ల ఆంజనేయ స్వామి దాసాంజనేయుడిగా ఉంటాడు. కానీ యాదాద్రి క్షేత్రంలో ఆంజనేయ స్వామికి ఆచార్యత్వం కూడా సిద్ధించింది, ఇది ఎక్కడా లేదు. కానీ ఆంజనేయ స్వామికి యాదవ మహర్షికి లక్ష్మీ నృసింహ మహామంత్రాన్ని ఉపదేశం చేయటం వలన ఆంజనేయ స్వామి ఆచార్యుడైనాడు. మరి ఆంజనేయ స్వామి సమాశ్రయణం అయినాడా కాలేదా అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో సమాశ్రయణమే అతి ప్రధానమైన వైష్ణవ దీక్ష. ఈ దీక్ష ఎవరిచ్చారు ఆంజనేయ స్వామికి? సాక్షాత్తుగా రామచంద్రుడే అనుగ్రహించినాడు. ఆయన చేసిన నిస్వార్థ సేవా తత్పరతకు కౌగలించుకున్నాడు. కాబట్టి రామచంద్రుడిలో ఉండబడేటువంటి శంఖము చక్రం అనేటువంటి దివ్యాయుధాలన్నీ కూడా ఆంజనేయ స్వామి భుజముల పైన పడటం వలన ఆంజనేయ స్వామి కూడా సమాశ్రయణమైనాడని చెప్పడంలో సందేహమే లేదు. ఇది వైష్ణవ సాంప్రదాయ రామాయణ అంతర్గత మహారహస్యం ఇది. కాబట్టి ఎవరైతే స్వామిని స్మరిస్తారో వారందరికీ కూడా సోహం అనేటువంటి తత్వం నశింపజేసి దాసోహం అనేటువంటి రామానుజ సిద్ధాంతం అంతా కూడా వారికి అవగతమవుతుంది, సంప్రాప్తమవుతుంది, మోక్షం కూడా సిద్ధిస్తుందని చెప్పడం జరిగింది. పురాచన సంహిత అంతా కూడా ఆంజనేయ స్వామి వైభవాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఆంజనేయ స్వామి మహత్యం అన్నిరోచనీయమైనది, అనంతమైనటువంటిది. స్వస్తి. అల్లంది లక్ష్మీనరసింహాచార్యులు ప్రధాన అర్చకులు యాదాద్రి. అజాడ్యం వాక్పటుత్వం చ హనోఃస్మరణాత్ భవేత్. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమానునందనం. అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య శ్రీమద్భగవతో దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థమవతీర్ణస్య పంచాకుటి విలసిత స్వయం వ్యక్త శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామినః క్షేత్రపాలక ఆంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థే హనుమజ్జయంతి మహోత్సవాంగ లక్ష నాగవల్లీ దళార్చన కైంకర్యం కరిష్యామః. శ్రీమాన్ శ్రీమదః శ్రీవత్సగోత్రోద్భవస్య భాస్కరాయణ వంశోద్భవస్య నరసింహమూర్తినామధేయస్య ధర్మపత్న్యాః రత్నవారనామవశ్యాః సహ కుటుంబస్య కుమారస్య రామకృష్ణశర్మనామధేయస్య ధర్మపత్న్యాః భద్రానామధేయాయాः అనయోర్దంపతి నరసింహనామశర్మనామధేయస్య ఏతేషాం యజమానానాం సహ కుటుంబానాం క్షేమస్థైర్యవిజయాః ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం పూర్వసంకల్పిత గోత్రోద్భవానాం పూర్వసంకల్పిత వంశోద్భవానాం పూర్వసంకల్పిత నామధేయానాం సర్వేషాం అధికారిణాం సర్వేషాం భక్తజనానాం చ క్షేమస్థైర్యవిజయాభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లక్ష సంఖ్యాక నాగవల్లీ దళార్చన కైంకర్యం కరిష్యామః. వీరామధేయాయ రామబ్రహ్మన్నామధేయస్య రామభద్రనామధేయస్య వీరభద్రనామధేయాయ సహ కుటుంబానాం సాలంకాయన విశ్వామిత్ర గోత్రోద్భవస్య హనుమంతరావు నామధేయ మంత్రిప్రకట హనుమంతరావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం సర్వాపీఠవర్జితం తెలంగాణ రాష్ట్ర దేవాలయం ఏకోత్తర విద్యార్థం స్వామినః సపాదాత్మక లక్ష నాగవల్లి దళార్చన కైంకర్యం కరిష్యే. కానీ సిద్ధు ఉదయ
బాబు సరే మంచి మంచి రావే రేయ్ Terima kasih.